436 నెంబర్ పాట పాడుకుందాం. పాట నెంబరు 436. సన్నిధికి కృపామయా యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవా నివచితిని. నీ ప్రేమ కనుగొనుచు దేవా నివచితిని. నీ పాద సన్నిధికి విశ్రాంతినిచ్చెడు దేవా, శ్రమలెల్ల తీర్చుమయా. విశ్రాంతినిచ్చెడు దేవా, శ్రమలెల్ల తీర్చుమయా. సిలువాయే నా ఆశ్రయము, హాయిగా నచటుండెదను. సిలువాయే నాశ్రయము, హాయిగా నచటుండెదను. నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవా నివచితిని. నీ ప్రేమ కనుగొనుచు దేవా నివచితిని. నీ పాద సన్నిధికి ప్రార్థించమంటివి ప్రభువా, సంకట సమయములో. ప్రార్థించమంటివి ప్రభువా, సంకట సమయములో. దయచూపి నన్ను కరుణించి ప్రేమతో ఆదరించుమయ్యా. దయచూపి నన్ను కరుణించి ప్రేమతో ఆదరించుమయ్యా. నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవా నివ
వచ్చితిని నీ ప్రేమ కనుగొనుచు దేవా నే వచ్చితిని నీ పాద సన్నిధికి. నరమాతృడవు నీవు కావు మొరనాలకించుము నరమాతృడవు నీవు కావు మొరనాలకించుము మనసార ప్రార్థించుచు యేసుని దరి చేరెదను మనసార ప్రార్థించుచు యేసుని దరి చేరెదను నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవా నే వచ్చితిని నీ ప్రేమ కనుగొనుచు దేవా నే వచ్చితిని నీ పాద సన్నిధికి. నన్ను చేయి విడువకు నాథా నిందలెన్నో పొందినను నన్ను చేయి విడువకు నాథా నిందలెన్నో పొందినను నీకై సహించెదనంతా నీ బలము నాకిమ్ము నీకై సహించెదనంతా నీ బలము నాకిమ్ము నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవా నే వచ్చితిని నీ ప్రేమ కనుగొనుచు దేవా నే వచ్చితిని నీ పాద సన్నిధికి. ఆశతో నీ ముఖమును నా శక్తితో నేను చూడ
ఆశతో నీ ముఖమును ఆసక్తితో నేను చూడా సిగ్గుపడనుగా నేను నీ ప్రకాశము నాపై నుండా సిగ్గుపడనుగా నేను నీ ప్రకాశము నాపై నుండా నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవా నే వచ్చితిని నీ ప్రేమ కనుగొనుచు దేవా నే వచ్చితిని నీ పాద సన్నిధికి సియోను మూలారాయి అయ్యున్నవో ప్రభువా సియోను మూలారాయి అయ్యున్నవో ప్రభువా కలతాను చెందక నేను నీకై కనిపెట్టెదను కలతాను చెందక నేను నీకై కనిపెట్టెదను నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవా నే వచ్చితిని నీ ప్రేమ కనుగొనుచు దేవా నే వచ్చితిని నీ ప్రేమ కనుగొనుచు దేవా నే వచ్చితిని నీ పాద సన్నిధికి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మహాపరిశుద్ధుడు అయిన మా ప్రభువ, నీ ఘనమైన అత్యున్నతమైన నామానికి మా వందనాలు, కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి, గడిచిన కాలం అందియు మమ్మల్ని అందరినీ మీరు ఎంతగానో జ్ఞాపకం చేసుకొని మీ అపారమైన దయచేత కాచి కాపాడి మా జీవితాల్లో మా బ్రతుకులు నాయన మరొక గురువారం బైబిల్ ధ్యాన కూడికిని మాకు అనుగ్రహించినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ చల్లని రాత్రికాల సమయంలో నీ చల్లని స్వరాన్ని వినాలని మేమందరం నాయన నీ బల్ల వద్ద ఒలివ మొక్కల వలె చేరి నీ మాటల కొరకు ఆశపడుతూ ఎదురు చూస్తుండగా నిలువబోతున్న నీ దాసుని నీ సులువు సట్న మరుగుపరుచుకొని సంగముగా చేరవచ్చిన మాతో నాయన విశ్వాసంలో బలపడుటకు స్థిరపడుటకు మీరు వచ్చినప్పుడు ఎత్తబడే సంఘముగా మేమందరం ఉండటానికి కావలసిన మాటలు ఈ రాత్రి కాలం మీ దాసుడు నోటిన మీరుంచి మీ దాసుని మీరు ఎత్తిపట్టుకోమని నాయన ముందున్న సమయాన్ని అంతటినీ మీ కృపకాస్తాలకు అప్పగించుకుంటుండగా మీరే మహిమ పొందమని ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
ప్రభునామంలో అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నానండి. పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయం 25-26 వచనాలు చదువుకుందాం. 148 పేజీ నెంబర్ పాత నిబంధనలో ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయం 25-26 వచనాలు చదువుకుందాం. నేను అద్దరికి వెళ్ళి యోర్దాను అవతలనున్న ఈ మంచి దేశమును మంచి మన్యమును ఆ లెబానోనును చూచునట్లు దయచేయమని నేను యెహోవాను బ్రతిమాలు కొనగా, యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయెను. మరియు యెహోవా నాతో ఎట్లా నేను చాలును, ఇక ఈ సంగతిని గూర్చి నాతో మాట్లాడవద్దు. దేవుని యొక్క సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో వచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళ్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీ నామమును బట్టి స్తోత్రాలు. మీరు దయచేసినటువంటి శ్రేష్టమైన ఈ సమయాన్ని బట్టి కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము నాయనా. చదవబడిన మాటలు దీవించండి. మేమందరమును మా ప్రభువా ఆత్మీయ జీవితాలలో బలపడి ఎదుగునట్లుగా మా అందరితో మీరే మాట్లాడి మహిమా ఘనత ప్రభావములు మీరు పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి బ్రతిమలాడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నామములో మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఎందుకు 2 సార్లు చెప్పానంటే, దేవుని కృప వలన, దేవుని ప్రేమను బట్టి మరి మీ అందరి ప్రార్థనల ద్వారా ఇక్కడ నిలబడేటటువంటి ధన్యత నాకు దేవుడు అనుగ్రహించాడు. మరి నేను నిలబడిన ప్రతిసారి మీకు ప్రత్యేకంగా వందనాలు చెప్పాలని ఆశపడతా ఉంటా. ఎందుకు ఇది ప్రతిసారి అని మీకేమన్నా పాతదానిలాగా అనిపించవచ్చు, కానీ కోల్పోయిన దానిని తిరిగి పొందుకున్నప్పుడు ఎంత సంతోషమో మరి వాక్యములో మరి పోయినటువంటి వస్తువు, తప్పిపోయినటువంటి గొర్రె దొరికినప్పుడు ఆ సంతోషానికి అవధులు లేవు, ఆ సంతోషానికి అవధులు లేనట్లుగా మనం చూస్తాం. అంత సంతోషాన్ని దేవుని కృపను బట్టి ప్రతిరోజు ఆయన సన్నిధిలో నేనైతే మరి పొందుకుంటూ ఉన్నాను. మరి 2021 డిసెంబర్ 31వ తారీఖున ఇక్కడ నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి మరి నా జీవితంలో ఆ రోజు ప్రారంభించబడింది. వాక్యం చెప్పే సామర్థ్యము ఉందని కాదులే, కానీ మరి ఆ విధంగా స్థానిక సంఘంలో అందరూ ఎదుగుతూ ఉన్నారు. అందును బట్టి దేవునికి ముందుగా స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో మరి తీసుకున్నటువంటి అంశం చాలా పెద్దది. మరి సమయం లేట్ అయితే అందరూ క్షమించండి ప్రేమగా. మరి ఒక పాట ముందే ఆపేసేసి వాక్యంలోకి వద్దాం అనుకున్నాం, కుదరలేదు. అయినా సరే కొంత సమయం మరి చాలాసార్లు బైబిల్ చదువుతుంటే, ప్రార్థన చేస్తూ ఉంటే, దేవుని సేవకులు వాక్యాన్ని చెబుతూ ఉంటే కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈ విధంగా ఇలాగా ఈ మాట మీద ఒక అంశం చెప్పాలి, ఈ మాట మీద వాక్యాన్ని చెప్పాలని అందరికీ అనేక రకాలుగా ఆలోచనలు వస్తూ ఉంటాయి. ప్రార్థన చేసేటప్పుడు, వాక్యాన్ని చదివేటప్పుడు, దేవుని సేవకుల ద్వారా వాక్యాన్ని వినేటప్పుడు. అయితే ఇప్పుడు మనం వినబోయేటటువంటి అంశం మరి అందరికీ అర్థమయ్యే రీతిగా వివరించలేనేమో. చాలాసార్లు దీన్నైతే నేను ఇది చెప్పకూడదు, ఇది నేను చెప్పకూడదు అనుకున్నా. ఎందుకంటే బాగా ధ్యానించి ప్రార్థన బలంతో మరి చెప్పాలని ఆశపడ్డాను. అదిగాక ఇది నాకు కుదరదు, నాకు చేత కదా అనుకున్నాను. అయినా దేవుడు ప్రతిసారి మరి ఈ అంశం మీదే నాకు ఒక ఆలోచన, ఇట్లాగే చెప్పని మరి అనుకోకుండా మరి ఈ దినం మరి ఆ సమయం వచ్చింది. కొంత సమయం శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. మరి వింటే కానీ అర్థం కాదు మీకు కూడా మరి చక్కగా ఉందో లేదో అనేది. అయితే నా మాటలు కాదు, కానీ దేవుడు మనందరితో మాట్లాడి ఆయన రాజ్యానికి మనల్ని సిద్ధపరుస్తూ ఉంటుండగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక మాట
అవసరమై ఉంటుంది కాబట్టి నిలబడిన నేను, కూర్చున్న మీరు అందరము కొంత సమయం దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయం 25వ వచనం 26వ వచనం చదువుకొని ఉన్నాం. మరొకసారి చదువుదాం. నేను అద్దరికి వెళ్ళి యోర్దాను అవతలనున్న ఈ మంచి దేశమును మంచి మన్యమును ఆ లెబానోనును చూచునట్లు దయచేయమని నేను యెహోవాను బ్రతిమాలు కొనగా. ఒక వ్యక్తి అంట దేవుణ్ణి యెహోవాని బ్రతిమాలుచు ఉన్నాడు. ఎవరా వ్యక్తి? ఎవరండి? ఎవరా వ్యక్తి అంటే నాయకుడైనటువంటి సేవకుడైనటువంటి మోషే గారు దేవుణ్ణి బ్రతిమలాడుచూ ఉన్నాడు. ఇది పెద్ద ఆశ్చర్యమేం కాదు. ఎప్పుడైతే దేవుడు మోషేని ఏర్పరచుకున్నాడో అప్పటి నుంచి మోషే చచ్చిపోయిన దాకా బ్రతిమలాడుతానే ఉన్నాడు. అవునా కదా? ప్రతి సందర్భంలో ప్రతి స్థలంలో ఏదో ఒక కారణం చేత ఆయన బ్రతిమలాడుతూనే ఉన్నాడు. చాలా చోట్ల ఆయన బ్రతిమలాడాడు. అయితే ఇక్కడ మాత్రం మరి ఆయన యొక్క వ్యక్తిగతంగా ఆయనకి అవసరమైంది ఆయన కొరకు అనేక సార్లు ఆయన బ్రతిమలాడాడు. ప్రజలందరి కొరకు, చాలామంది కొరకు బ్రతిమలాడాడు. కానీ ఇక్కడ మాత్రం మోషే తన కొరకు బ్రతిమలాడుకుంటూ ఉన్నాడు. ఏమనండి? ఈ ప్రజలందరికీ ఒక మంచి నాయకుడిని దయచేయ ప్రభువా అన్నప్పుడు దేవుడు ఎవరిని చెప్పాడు? యెహోషువ పేరు చెప్పాడు కదా. మోషేకి కొడుకులు ఉన్నారు, వాళ్ళ పేర్లు చెప్పలా. అయినా కానీ మోషే బాధపల్లా. ప్రత్యక్షపు గుడారం అంతటిని కట్టిన తర్వాత కట్టించింది, దగ్గరుండి కట్టించింది మోషే. అయితే మొత్తం పూర్తయిపోయినాక ఏమన్నాడు దేవుడు? అహరోన్ని తీసుకెళ్ళి ప్రధాన యాజకునిగా నిలబెట్టు అన్నాడు. అక్కడ కూడా బ్రతిమలాల, నా పిల్లల్ని సేవకులుగా చేయమనో లేదా నన్ను ప్రధాన యాజకునిగా చేయమనో మోషే బ్రతిమలాల. ఇక్కడైతే ఎట్లా బ్రతిమలాడుతూ ఉన్నాడంటే, ఒక చిన్న పిల్లవాడు ఎట్లాగ బ్రతిమలాడతాడో, లేదా ఎవరినైనా ఒక తప్పు చేసినటువంటి వ్యక్తిని ఎవరైనా తీసుకువెళ్తుంటే ఏ విధంగా బ్రతిమలాడతారో, లేదా కన్న తల్లిదండ్రుల ముందు బిడ్డని ఏదైనా నేరములో పోలీసులు కొడుతూ ఉంటే ఏ విధంగా బ్రతిమలాడతారో, ఎన్ని రకాలుగా పోల్చుకున్నా కానీ తక్కువే. అంతకంటే ఎక్కువగా మోషే దేవుణ్ణి బ్రతిమలాడుచూ ఉన్నాడు. యెహోవాను బ్రతిమలాడు కొనగా ఆయన అంట మోషే మాట వినకపోయేను అని ఉంది కదా. అక్కడ మోషే మాట వినలేదంట. ఎవరు వినలేదండి? ఆ సర్వ సమాజంలో ఏ ఒక్కరికి ఏ సమస్య ఎదురైనా కానీ మోషే దగ్గరికి వెళ్తే, మోషే దేవునికి చెప్తే దేవుడు ఆ కార్యాన్ని త్వరగా ఇమీడియట్లీగా చేసేటటువంటి వాడు. మరి గూఢ భావములతో కాదు కానీ, దర్శనమిచ్చి కాదు కానీ, ముఖాముఖిగా నేను మోషేతో మాట్లాడుతున్నాను అన్నాడు. ఒక స్నేహితుడు ఏ విధంగా మాట్లాడుకుంటారో ఆ విధంగా దేవుడు మోషేతో మాట్లాడాను అంటున్నాడు. ఇంత మాట్లాడేటటువంటి వ్యక్తి ఏ విధంగా అంటే, మరి ఒక ముఖ్యమంత్రి గారి దగ్గర పిఏ గారు ఉన్నారనుకోండి, ప్రతి ఒక్క కంప్లైంట్ ఎక్కడికి వెళ్ళిద్ది? డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళిద్దా? వెళ్ళదు, పిఏ గారి దగ్గరికి వెళ్తాం. మన చుట్టాలకి తెలిసినటువంటి వ్యక్తి అనుకోండి, ఆ పిఏ గారు, ముఖ్యమంత్రి కాదులేండి, పిఏ గారు తెలిసినటువంటి వ్యక్తి అనుకోండి, మనం వెళ్ళి ఏం చేస్తాం? ఫలానా వాళ్ళ తాలూకా అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటాం. ఎట్లాగైనా సరే ముఖ్యమంత్రి గారి ద్వారా ఈ పని జరిగించమని. అదే పిఏకి, ముఖ్యమంత్రి గారి పిఏకి ఏదైనా సమస్య ఎదురైతే ఆయన బ్రతిమలాడతాడా? మనం ఎట్లాగ బ్రతిమలాడామో ఆ విధంగా ఆయన బ్రతిమలాడుకుంటాడా ముఖ్యమంత్రిని? లెగిచిన కాడ నుంచి ఆయన పక్కనే ఉంటాడు కాబట్టి అంతగా బ్రతిమలాడాల్సినటువంటి అవసరము లేదు. ఇది నా పని, పలానా చోట నాకు అది ఉంది, లేకపోతే నాకు ఇది ఇచ్చేయమని చెబుతాడు. అంతకంటే ఎక్కువ ముఖ్యమంత్రి దగ్గర కాదు, ప్రధానమంత్రి దగ్గర కాదు, మరి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి దేవాతి దేవుని యొక్క సేవకుడు మోషే, ఆయన బ్రతిమలాడుకొనుచూ ఉన్నాడు. ఎవరి కోసమో బ్రతిమలన్నట్టు మరి ఆయన బ్రతిమలాడుకుంటూ ఉంటుంటే దేవుడు అన్నాడు, ఆయన మనవి వినకపోయేను అని ఉంది. 26వ వచనంలో ఏమనుందంటే, యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయెను. అంత మాత్రమే కాదు, మరియు యెహోవా నాతో ఎట్లనెను, చాలును, ఇకను ఈ సంగతిని గురించి నాతో మాట్లాడొద్దు. దేవునికి విసుగు పుట్టే అంతగా మోషే బ్రతిమలాడాడు. ఎంతగా బ్రతిమలాడాడు! పరిశుద్ధమైన గ్రంథంలో చాలామంది ఉన్నారు బ్రతిమలాడిన వాళ్ళు. మరి అవన్నీ చూసుకోవడానికి మనకి సమయం లేదు. ఒక రాత్రి అంతా యాకోబు బ్రతిమలాడాడు, సమాజ మందిరపు అధికారి బ్రతిమలాడాడు. మరి అదేవిధంగా మరి చాలామంది మరి ఆయన్ని బ్రతిమలాడినట్లుగా మనము
సురేఫనేక వంశపు స్త్రీ వచ్చి ఆయన్ని బ్రతిమలాడింది. చాలామంది ఆయన్ని బ్రతిమలాడారు. వారందరికంటే ఎక్కువగా మరి మోషే బ్రతిమలాడుచు ఉన్నాడు. ఎందుకని మోషే అంతగా బ్రతిమలాడుచు ఉన్నాడు? ఎందుకని? దేవుడికి విసుగు పుట్టేంత వరకు నీవు ఇంకా ఈ సంగతిని ఎత్తొద్దు అని దేవుడికి కోపం వచ్చేంతగా మరి మోషే మాట్లాడడానికి గల బ్రతిమలాడడానికి గల కారణం ఏమిటయా అంటే సంఖ్యాకాండం 20వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం త్వరగా. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించున్నట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరు. దేవుడు ఫస్ట్ మోసేకి చెప్పిన మాట ఏమిటి? నా ప్రజల్ని కనాను దేశానికి తీసుకుని కానీ రమ్మని దేవుడు పిలిచాడు. ఇప్పుడు అంటున్నాడు, మీరు ఖచ్చితంగా నువ్వు నీ అన్న ఆ దేశంలోనికి వెళ్ళరు, మరి ముఖ్యంగా నువ్వు వెళ్ళవు అని మోషేతో చెబుతూ ఉన్నాడు. ఏ దేశంలోనికి? ఏ దేశాన్ని గురించి అయితే దేవుడు వాగ్దానం చేశాడో, ఏ దేశాన్ని ఇస్తానని తన ప్రజలకు దేవుడు చెప్పాడో ఆ దేశంలోనికి నీవు ఖచ్చితంగా వెళ్ళవు అని మోషేకి చెప్పాడు. ఆ మాట ఎప్పుడైతే దేవుడు చెప్పాడో మొత్తానికి ఏదో చిన్న పొరపాటు మోషే జీవితంలో మరి జరిగింది. ఆ చిన్న పొరపాటును బట్టి దేవుడు ఆ దేశంలోనికి నీవు వెళ్ళొద్దు అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో దేవుడు కోపగించుకొని దేవునికి విసుగుబుట్టి ఇక ఈ సంగతిని నా గురించి నువ్వు మాట్లాడొద్దు, నా దగ్గర మాట్లాడొద్దు అని అనేంత వరకు మోషే బ్రతిమలాడుతూనే ఉన్నాడు. నాకు అర్థమైంది ఏంటంటే మోషే చచ్చిపోయేంత వరకు బ్రతిమలాడుతూనే ఉండుంటాడు. చివరి శ్వాస విడిచేంత వరకు ఆ దేశంలోనికి తీసుకుని నన్ను చంపాయి అని అడుగుంటాడని నేను అనుకుంటున్నాను. ఆ దేశంలోనికి మీరు వెళ్ళొద్దు అన్నాడు. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. కావున నేను ఈ యోర్దాను దాటకుండా ఈ దేశముననే చనిపోదును. మీరు దాటి చాలు. ఏమంటున్నాడండి? నేను ఈ యోర్దాను దాటకుండా ఈ దేశంలోనే, ఏ దేశంలోనికైతే వాళ్ళు వెళ్దామని బయలుదేరారో, ఏ దేశంలోనికి వాళ్ళు వెళ్దామని 40 సంవత్సరాలు ప్రయాణం చేశారో ఆ దేశంలోనికి నేనైతే రాను. అసలు ఎంత బాధగా చెబుతూ ఉన్నాడు. మరి వ్యక్తిగతంగా ఆ మాటలు చదువుతూ ఉంటే మొదటి నుంచి చదువుకుంటూ వచ్చి అక్కడ దాకా వస్తే ఖచ్చితంగా కళ్ళమట్టి నీళ్లు పడతా ఉంటాయి. అంతగా దేవుడు దర్శిస్తూ ఉంటాడు. అంతగా మోషే బ్రతిమలాడుతూ ఉంటాడు, బాధపడతా. నేను ఈ దేశంలోనే చచ్చిపోతానందుకు కూడా బాధపడతలేదు, కానీ ఈ దేశంలోనే చచ్చిపోతున్నా, ఆ దేశంలోనికి నేను రావట్లేదని చెప్పి మరి మోషేకి చెప్పాడు దేవుడు. చెప్పేపాటికి మోషే బ్రతిమలాడుచూ ఉన్నాడు అని, ఎంతో బ్రతిమలాడుచూ ఉన్నాడు. ఆ దేశంలోనికి వెళ్ళాలి అని, ఆ దేశాన్ని చూడాలి అని, ఆ దేశంలో తిరగాలి అని మరి మోషే ఎంతగానో దేవుణ్ణి బ్రతిమలాడుచూ ఉన్నాడు. ఎందుకని? ఏముంది ఆ దేశంలో? ఏమన్నాడు? నిర్గమాకాండం 33వ అధ్యాయంలో అనుకుంటా, నీ జీవ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయి. ఒకవేళ వీళ్ళ పాపాన్ని పరిహరించావా సరే, పరిహరించకపోతే నీ జీవ గ్రంథములో నుండి నా పేరుని తుడిచివేయి అన్నాడు. జీవ గ్రంథములో పేరుంటే ఎక్కడ ఉంటాడు? పరలోకంలో ఉంటాడు, దేవునితో పాటు ఉంటాడు. అయినా సరే కనాను దేశంలోనికి నన్ను పంపించు ప్రభువా అంటున్నాడు. కనాను దేశాన్ని నేను చూడాలి ప్రభువా అంటున్నాడు. ఆ కనాను దేశంలో నేను తిరగాలి ప్రభువా అంటున్నాడు. ఒక రోజైనా, ఒక గంట అయినా, ఒక నిమిషమైనా సరే కనాను దేశంలో అడుగుపెట్టి నేను చచ్చిపోతాను ప్రభువా అని చెప్పి ఎంతగా బ్రతిమలాడుతూ ఉన్నాడు, బ్రతిమలాడుచూ ఉన్నాడు. నేను ఆ దేశంలోనికి రావట్లేదయ్యా, ఈ దేశంలోనే నేను చచ్చిపోతున్నాను, మీరు జాగ్రత్తగా వెళ్ళండి వీడుకోలు మాటలు మోషే చెబుతూ ఉంటే, ఆ వచనాలు, ఆ అధ్యాయాలు, ఆ మాటలు వింటూ ఉంటే కడుపు తరుక్కుపోయినట్లుగా ఉంది నాకైతే. మరి ఆ యొక్క సందర్భాలని చదువుతూ ఉంటే ఇంతకీ ఎందుకు మోషే అంత బ్రతిమలాడుతున్నాడు? ఏముంది ఆ దేశంలో? ఏముందండి ఆ దేశంలో? ఏముంది ఆ దేశంలో? వాళ్ళు వెళ్ళబోయేటటువంటి దేశం ఎలాంటి దేశం? వాళ్ళు స్వతంత్రించుకోబోయేటటువంటి దేశంలో ఏముంది మోషే అంతగా బ్రతిమలాడడానికి? కొన్ని మాటలు చూద్దాం. ఇదే ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయం 25వ వచనం చదువుకుందాం.
మన యొద్దకు తీసుకొని వచ్చి మన దేవుడైన యెహోవా మనకిచ్చుచున్న దేశము మంచిదని మనకు తెలియజెప్పిరి. ఎలాంటిదంట ఆ దేశం? మంచి దేశమని ఆ దేశాన్ని వేగు చూడడానికి వెళ్ళొచ్చినటువంటి వాళ్ళు, అయ్యా ఆ దేశం చాలా మంచి దేశమని మోషేకి చెప్పారంట. 3వ అధ్యాయం 25వ వచనం, 4వ అధ్యాయం 21వ వచనం, 4వ అధ్యాయం 22వ వచనం. ఈ విధంగా ద్వితీయోపదేశకాండం చదువుతూ ఉంటే ముగించే అంతవరకు, మోషే చచ్చిపోయేంతవరకు ఆ మంచి దేశంలో, ఈ మంచి దేశంలో అంటానే ఉంటాడు. మాట మాటకి అంటానే ఉంటాడు. రెఫరెన్స్లు ఉన్నాయి, నేను ఆల్రెడీ రాసుకున్నా, సమయం లేదు కాబట్టి చెప్పాను. ఆ మంచి దేశంలోనికి నేను వెళ్తాను ప్రభువా, ఆ మంచి దేశంలోనికి మీరు వెళ్తున్నారు, జాగ్రత్తగా ఉండండి. ఆ మంచి దేశంలో దేవుని మాట వినండి. ఆ మంచి దేశంలో మీరు కలకాలం జీవించాలని మోషే ఒకటే తపన పడతా ఉంటాడు, ఒకటే ఆరాట పడతా ఉంటాడు. మరి అది ఆ కనాను దేశం, వాళ్ళు వెళ్ళేటటువంటి దేశం ఎలాంటిదంట? మంచి దేశం. ఇప్పుడు మన దేశం మంచిది కదా మన దేశం మంచిదే. ప్రతి ఒక్కళ్ళు గర్విస్తారు, ఐఎమ్ ఇండియన్ అని. అవునా కదా? స్త్రీ పురుషులందరూ గర్వించదగ్గ దేశం మన దేశం. మన దేశానికి ఉన్నటువంటి ప్రత్యేకతలను బట్టి, మన దేశానికి ఉన్నటువంటి సాంప్రదాయాలను బట్టి. అమెరికా మంచిది కదా? మరి అమెరికా కూడా మంచిది. ఆ విధంగా చూసుకుంటే ప్రతి ఒక్క దేశం వాళ్ళకు ఉన్నటువంటి సాంప్రదాయాలను బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి ఆచారాలను బట్టి, వాళ్ళకు వచ్చేటటువంటి రాబడిని బట్టి, ఒక దేశంలో ఉన్నది ఒక దేశంలో లేదు, వాళ్ళకు ఉన్నటువంటి సామాగ్రిని బట్టి అన్ని దేశాలు మంచియే. ఆ మాత్రానికి వస్తే ఐగుప్తు దేశం ఏమైనా మంచిది కాదా? ఐగుప్తు దేశం మంచిది కాదా? మరి హెబ్రీ పత్రికలో ఏమనుంది? ఒక మాట చదువుకుందాం. ఐగుప్తు ధనము కంటేను, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటేను. చాలు, కనాను దేశం ఎట్లా ఉందో వీళ్ళకి ఊరక కొన్ని ఆనవాళ్ళు మాత్రమే ఉన్నాయి, కానీ ఐగుప్తు మాత్రం ఎట్లా ఉందంట? ఈరోజు ఉన్నటువంటి అమెరికా, ఈరోజు ఉన్నటువంటి రష్యా, అభివృద్ధి చెందినటువంటి దేశాలు కూడా ఐగుప్తు ముందు ఆ రోజు తలవంచాల్సిందే. ప్రపంచంలో ఉన్నటువంటి ధనమంతా ఐగుప్తులోనే ఉంది. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రఖ్యాతలన్నీ ఐగుప్తు దేశంలోనే ఉన్నాయి. ప్రపంచ దేశాలు ఏదైనా చేయాలనుకుంటారు కానీ చేయలేరు, కానీ ఐగుప్తు దేశంలో వాళ్ళకు ఉన్నటువంటి సంపదను బట్టి ఖచ్చితంగా చేసుకోగలరు. అంత ప్రసిద్ధి చెందినటువంటి దేశం, అంత సంపన్నమైనటువంటి, అంత ధన అభివృద్ధి చెందినటువంటి దేశం ఐగుప్తు. అన్ని దేశాల్లో ఉన్న ధనం ఆ రోజుల్లో ఐగుప్తులోనికి వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. అయినా కానీ ఆయన అంటున్నాడు ఆ మంచి దేశం అంటున్నాడు. ఐగుప్తు మంచిది కదా? ఆ లెక్కకు వస్తే మంచిది కదా? దేశాలన్నీ మంచియే. దేవుడు భూమిని అంతటిని చక్కగా చేశాడు. ఏ దేశానికి కావలసినటువంటి వనరులు, ఏ దేశానికి కావలసినటువంటి నిధులు దేవుడు వాళ్ళకి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అయినా కానీ దేవుడు ఇచ్చేటటువంటి దేశం అంట మంచి దేశం అంట. ఎన్నిసార్లు అంటాడో ఆ మంచి దేశం, ఈ మంచి దేశం అని మోషే పదే ఆ మాట అంటూ ఉంటాడు. ఏముంది ఆ దేశంలో? ఆ మంచి దేశంలో ఉన్నటువంటి క్వాలిటీలు, ఆ మంచి దేశంలో ఉన్నటువంటి ప్రాముఖ్యతలు ఏమిటో చూద్దాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. మరియు యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నేను ఈ యోర్దాను దాటకూడదనియు మీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా మీకు స్వాస్థ్యముగా, చాలు, ఎలాగిస్తున్నాడంట? స్వాస్థ్యముగా ఇస్తూ ఉన్నాడంట. మరి ఆహాబు కాలంలో ఒక ఆయన ఉన్నాడు, నాబోతు కదా. ఇది నా పితరులు ఇచ్చినటువంటి స్వాస్థ్యం, ఈ పొలం నా పితరులు ఇచ్చినటువంటి స్వాస్థ్యం. అయితే కనాను దేశం ఎవరిస్తున్నటువంటి స్వాస్థ్యం? పితరులు ఇస్తున్నటువంటి స్వాస్థ్యం కాదు, పెద్దవాళ్ళు, తాతలు, ముత్తాతలు ఇస్తున్నటువంటి స్వాస్థ్యం కాదు. దేవుడు వాగ్దానము చేసి నడిపిస్తున్నటువంటి స్వాస్థ్యం. ఆనాడు నుంచి అబ్రహాము ఎప్పుడైతే తన తల్లిదండ్రులను విడిచిపెట్టి వచ్చాడో, అబ్రహాముకి ఎప్పుడైతే దేవుడు వాగ్దానం చేశాడో, అబ్రహాము మొదలుకొని ఇప్పటి వరకు ఆ దేశం ఎవరిదండి? ఎన్నిసార్లు ఇశ్రాయేలీలు చెదరిపోయినా మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు? అక్కడికే వెళ్ళారు. ఆ దేశం వాళ్ళది, ఆ దేశం వాళ్ళది. ఎవరిచ్చారు వాళ్ళకి? దేవుడే పేరు పెట్టి వాళ్ళకి ఆ స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. ఆ కనాను దేశం ఎటువంటిదంట? దేవుడిచ్చినటువంటి స్వాస్థ్యం. ఆ స్వాస్థ్యం ఎలాగుండిద్ది? ఇదే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా
నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురములను నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను నీవు నాటని ద్రాక్ష తోటలను ఒలీవల తోటలను ఇచ్చిన తరువాత ఎట్లా ఉండిద్దంట ఆ స్వాస్థ్యం? దేవుడిచ్చేటటువంటి స్వాస్థ్యం ఎట్లా ఉండిద్దంట? 430 సంవత్సరాలు ఇశ్రాయేలీలు కఠిన బానిసత్వాన్ని అనుభవించి దేవుడిచ్చినటువంటి ఆ వాగ్దానపు దేశంలోనికి వెళ్తా ఒక్కొక్కరు ఎన్ని కలలు కన్నారో ఆ 40 సంవత్సరాలు అరణ్యంలో. అబ్బా, ఆ కనాను దేశంలోనికి వెళ్ళినాక ఒక మంచి రేకుల షెడ్డు కట్టుకుంటా అని అనుకున్నారేమో. అంటే అప్పుడు లేవు కదా, అనుకున్నారేమో. ఇంకొద్దిగా డబ్బులు ఉన్న వాళ్ళు అనుకుని ఉంటారు, ఒక మంచి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కట్టుకుంటా అనుకున్నారేమో. ఇంకా డబ్బు ఉన్న వాళ్ళు మరి 2 స్టేర్ల బిల్డింగు నేను కట్టించుకుంటా, పెద్ద కాంపౌండ్ వాళ్ళు నేను కట్టించుకుంటా అని ఒక్కొక్కరు ఎన్ని ఆశలతో అక్కడికి బయలుదేరుతున్నారో, తీరా వాళ్ళు అక్కడికి వెళ్ళి చూసేపాటికి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కట్టించుకుందాం అనుకున్నోడికి 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఇచ్చాడంట దేవుడు. కట్టి అక్కడ ఏమనుందండి? నీవు కట్టని గొప్ప పురములు అనుకున్నాడంట. ఆ మంచి ఇళ్లల్లో వంట ఏదైనా ఒక ద్రాక్ష తోట, ఏదైనా ఒక ఒలీవ తోట, 1 ఎకరం 2 ఎకరాలు కవులుకి తీసుకుంటా కొనుక్కుంటా అనుకుంటా వెళ్ళారు వాళ్ళు. అక్కడికి వెళ్ళేపాటికి వాళ్ళు కొనక్కర్లా, కవులుకి తీసుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు ఒక్కొక్కరికి స్వాస్థ్యంగా ఇచ్చాడంట. ఇదిగో నీకు ఇన్ని ఎకరాలు, ఇదిగో నీకు ఇన్ని ఎకరాలు, ఇదిగో నీకు పురములు అని దేవుడు ఇచ్చాడంట. అంత మంచిది ఆ దేశం. ఎంత మంచిది! వాళ్ళు కట్టని ఇల్లు, వాళ్ళు నాటని మరి తోటలు, వారు త్రవ్వని బావులు కలిగినటువంటి దేశం. అందుకే ఆ దేశంలోనికి నేను వెళ్ళాలి ప్రభువా అని ఆయన ఎంతో బ్రతిమలాడినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇదే ద్వితీయోపదేశ ఖండము 8వ అధ్యాయం 7, 8, 9 వచనాలు చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును. అది నీటి వాగులను, అది ఆ దేశం ఎట్లా ఉండిద్దంటే నీటి వాగులను, లోయలలో నుండి కొండలలో నుండి పారు ఓటలను అగాధ జలములను గల దేశము. అది గోధుమలు యువలు ద్రాక్ష చెట్లు దానిమ్మ పండ్లను గల దేశము. ఒలీవ నూనెయు తేనెయు. అమ్మా, అర్థమవుతుందా వాక్యం? చాలా కష్టపడి మీ అందరికీ ఎట్లాగైనా అర్థమయ్యేటట్టు చెప్పాలని మరి లేట్ అయినా కానీ అవసరమైతే మీ అందరిని క్షమించమని అడిగైనా సరే సంపూర్ణంగా తొందరపడకుండా చెప్పాలని ఆశపడ్డాను. ఎలాగుందంట అది? గోధుమలు, యువలు, ద్రాక్ష చెట్లు, అంజురపు చెట్లు, ఆహారం, తేనె, నూనె. బా, ఇది లేదు అనకుండా హోసన్న గారంట ఒక దేశంలోనికి సువార్త మీటింగ్కి వెళ్ళాడంట. వెళ్తే అక్కడ ఒక కిరాణా కొట్లో ఒక బోర్డు రాసిందంట, నా దగ్గర ఇది లేదు అని. వెనక్కి వెళ్తే మీరు ఏదైనా వస్తువు అడగటానికి వచ్చి అయ్యా లేదు, అయిపోయింది, తేలేదు అని గనక నేను చెబితే 1,00,000 రూపాయలు ఇస్తానన్నాడంట. 1,00,000 రూపాయలు గుండు సూది కానుంచి నువ్వేది అడిగినా సరే లేదయ్యా అన్నాడంటే 1,00,000 రూపాయలు కడతాడంట. ఆ కొట్లో అన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఇంక వెళ్ళి అలా అడిగితే లేదని వెనక్కి వచ్చే పనే లేదు. ఆ కొట్లోనే అన్ని ఉంటే దేవుడిచ్చేటటువంటి దేశంలో ఎన్ని ఉన్నాయంట? ఆహారము, మరి కరువు అనుకోకుండా నీవు ఆహారము తినే దేశము. ఎంత సంపన్నమైనటువంటి దేశం అండి దేవుడు మన పితరులకు ఇస్తానన్నటువంటి కనాను దేశం. ఎంత సంపన్నమైనటువంటి దేశం. ఆ దేశం కోసం మోషే బ్రతిమినాడు. ప్రభువా, 1 రోజైనా ఆ దేశంలో నేను ఉంటానయ్యా, 1 గంట అయినా నేను ఆ దేశంలో ఉంటాను ప్రభువా అని బ్రతిమిలాడాడు. ఎంత బ్రతిమిలాడాడు, అయినా కానీ నో ఛాన్స్ లేదు, ఇంకా మోషేకి అవకాశం లేదు. అటువంటి దేశం, అంత మంచిది ఆ దేశం. అంత మాత్రమే కాదు, మనందరికీ తెలిసినటువంటి వచనాలే. 6వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. కాబట్టి ఇశ్రాయేలు నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశములో. చాలు, ఏమన్నది 3వ వచనంలో? కాబట్టి ఇశ్రాయేలు. మీరు కూడా అంటారేమో, కాబట్టి ఇశ్రాయేలు ఎంత మంచి వాక్యమైనా పర్లేదు కానీ 9ంటికల్లా మాత్రం ముగించేయండి అని. క్షమించాలి, ఒక్కసారికి మాత్రం క్షమించాలి. నెక్స్ట్ దేవుని చిత్తమే నిలబడితే
45 నిమిషాలు మాత్రమే చెప్తా, ఏదైనా సరే ఒకవేళ అవకాశం వస్తే. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు 6వ అధ్యాయం 3వ వచనంలో, కాబట్టి ఇశ్రాయేలు నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించేటటువంటి గొప్ప నదులు కలిగినటువంటి దేశం అన్నాడు, కొండలు కలిగినటువంటి దేశం అన్నాడు. ఆ కొండల్లో పెట్టినటువంటి తేనె తెట్టెల ద్వారా అంట తేనె తీయకుండానే ఆ దేశంలో పారుతూ ఉండిద్దంట. సహజంగా మన దేశంలో మరి పశువుల దగ్గర పాలు తీస్తే ఎన్ని వస్తాయండి? ఒక చెంబు వస్తాయేమో కదా. అదే ఇశ్రాయేలీల దేశంలో కనుక పాలు తీస్తే బిందెడు వస్తాయి. ఉదాహరణకి చెబుతున్నా, బిందెలు వచ్చాయి ఉన్నాయిలే, కానీ మన దేశంలో లేదా మిగతా దేశాల్లో చెంబుడు పాలు వస్తే ఇశ్రాయేలీల దేశంలో ఉన్నటువంటి గేదెలు పశువులు బిందెడు ఇస్తాయి. అంత తేడా ఉండిద్ది. అక్కడ పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే కాలువలో నీళ్ళు పోయినట్టుగా పోతా ఉండవు. అలాగా సంపన్నమైనటువంటి మరి దేశం అన్నమాట. ఆ విధంగా ఉండేటటువంటి దేశం. మరి మొన్న ఈ మధ్య నేను ఒక ఇశ్రాయేల్ దేశం గురించి ఒక వీడియో విన్నాను. మన దేశంలో 1 హెక్టారు పొలంలో టమాటాలు కనుక పండిస్తే 50 టన్నులు దిగుమతి వచ్చిందంట. ఎంత? 50 టన్నులు. ఎంత ఏరియాలో? 1 హెక్టారు భూమిలో టమాటాలు కనుక పండిస్తే 50 టన్నులు వస్తాయంట. అదే ఇశ్రాయేలీల దేశంలో అదే హెక్టారు స్థలంలో టమాటాలు పండిస్తే 250 టన్నులు పండుతాయి అంట. ఎంత తేడా ఉంది? మన దేశంలో అయితే 50 టన్నులు, వాళ్ళ దేశంలో అయితే 250 టన్నులు. కావాలంటే యూట్యూబ్లో ఆ వీడియోలు ఉన్నాయి. ఇశ్రాయేలీల దేశం గురించి వింటే ఖచ్చితంగా వాళ్ళు చెప్తారు. అన్నిట్లలో ఆ దేశం మరి నెంబర్ 1గా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకనండి మరి మన దేశంలో చెంబు రావటం ఏంది, వాళ్ళ దేశంలో బిందెడు రావటం ఏంది? మన దేశంలో 50 టన్నులు పండటం ఏంది, వాళ్ళ దేశంలో 250 టన్నులు పండటం ఏంది? మరి దేవుడు ఇస్తానని చెప్పినటువంటి దేశం, దేవుడు ఇస్తున్నటువంటి స్వాస్థ్యం అంత విలువైనది. దాని యొక్క విలువ తెలియక ఇశ్రాయేలీలు ఎన్నిసార్లు నిర్లక్ష్యం చేశారో దాని విలువ ఎవరు తెలుసుకున్నారండి? మోషే ఒక్కడు తెలుసుకున్నాడు. దాని విలువ మోషేకి తెలుసు. ఆ భాగ్యాన్ని, ఆ యొక్క సంపదని, దేవుడిస్తున్నటువంటి ఆ ఆశీర్వాదాన్ని అనుభవించాలనేటువంటి తపన మన జీవితాల్లో కూడా ఉండాలి. మోషేకి ఎలాగ ఉందో మన జీవితాల్లో కూడా ఆ విధంగా ఉండాలి. ఆ విధంగా మనం కూడా తపన పడేటటువంటి వారముగా ఉండాలి. ఎందుకని అంత అభివృద్ధి చెందింది ఆ దేశం అంటే ఇదే. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఎల్లప్పుడూ ఎక్కడ ఉంటాయంటండి? భూ ప్రపంచం అంతటి మీద అన్ని దేశాలను దేవుడే కలగజేశాడు. ప్రజలందరినీ దేవుడే కలగజేశాడు. నీతిమంతుల మీద ఆయన అందరి మీద సమానమైనటువంటి కృపని, ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. అయితే దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి స్వాస్థ్యం, ఆ మంచి దేశం మీదంట ఆయన లక్ష్యం ఉంచాడంట. ఎవరు? దేవుడు ఆ దేశాన్ని లక్ష్య పెడుతూ ఉన్నాడు. అంటే మిగతా వాటిని లక్ష్య పెట్టట్లేదా అని కాదు. దేవుని ఆశీర్వాదం ఆ విధంగా ఆ దేశం మీద దేవుడు అనుగ్రహించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మరి దేవుడు లక్ష్య పెట్టేటటువంటి దేశం. అంత మాత్రమే కాదు, యెహోవా కన్నులంట జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఎక్కడ ఉంటాయంటండి? అదే కదా. అట్లాగేనా? సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు అంటే మరి అదేగా. జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకేగా. లేకపోతే మన పండుగలు ఏమైనా ఉన్నాయా? స్టార్టింగ్లు ఎండింగ్లు కాదు కదా. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుడు కన్నులు ఆ దేశం మీద ఉండబట్టి ఆ దేశం అంతా సస్యశ్యామలంగా ఉంది. మరి అభివృద్ధి చెందినటువంటి ఋతువులను ఆ దేశం, ఆ నేల పొందుకుంటూ ఉంది. మరి ఆ దేశంలో ఉన్నటువంటి సంపద, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రతిదీ చాలా విలువైనది, చాలా దేవుని ద్వారా ఆశీర్వదించబడింది. దేవుడే స్వయంగా వాళ్ళకి ప్రేమించి అనుగ్రహిస్తుంది. కాబట్టి ఆ దేశంలోనికి వెళ్ళాలని మోషే తపన పడ్డాడు. 20 లక్షల మంది వచ్చారు, 30 లక్షల మంది వచ్చారని సేవకులు, చరిత్రకారులు చెబుతూ ఉంటారు. ఈ 30 లక్షల మంది ఈ విధంగా బ్రతిమలాడితే ఎంత బాగుండేదో. 40 సంవత్సరాలు కాదు, 40 రోజుల్లోనే వాళ్ళు, 40 రోజులు కూడా కాదు, 20 రోజుల్లోనే వచ్చేవాళ్ళేమో. ఆ ఆనందంతో, ఆ తపనతో మోషే ఏ విధంగా బ్రతిమలాడాడో, మోషే ఏ విధంగా ఎదురు చూశాడో, మోషే ఎంతగా ఏడ్చాడో, మోషే ఎంతగా బాధపడ్డాడో, ఆ విధంగా కనుక ఇశ్రాయేలీలందరూ తపన పడినట్లయితే 40 రోజులు కూడా పట్టేది
కాదేమో కనాని దేశానికి పరిగెత్తుకుంటా వెళ్ళిపోయేవాళ్ళు. పరిగెత్తుకుంటా దాని విలువ తెలియలా. దాని విలువ తెలియక దేవుణ్ణి ఎంత విసిగించారు, మోషేని ఎంత విసిగించారు. మోషే ఎంత బ్రతిమలాడి పొందుకోలేకపోయినా ఎట్టకేలకి ఇశ్రాయేలీయులు మాత్రం ఆ దేశంలో చేర్చగలిగాడు. ఎంత ఓర్పుతో, సహనంతో, ప్రాణాల మీదకి వచ్చినా సరే వాళ్ళని సహించుకుంటా, ఇంకా మీరు వెళ్ళండి అయ్యా, నాకేటో ఛాన్స్ లేదని వాళ్ళకి మంచి వీడ్కోలు ఇచ్చి పంపించినట్లుగా చూస్తూ ఉన్నాం. అందుకే ఆ దేశం అంత గొప్పది కాబట్టి యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. ఇచ్చేదనని నేను సెలవిచ్చినట్టు 702 పేజీ నెంబరు, యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 16వ వచనం చదువుతూ ఉన్నారు. ఇచ్చేదనని నేను సెలవిచ్చినట్టు, ఇచ్చేదనని నేను సెలవిచ్చినట్టు, పాలు తేనెలు ప్రవహించినట్టు, పాలు తేనెలు ప్రవహించినట్టు నైనా సకల దేశములకు ఆభరణమగు దేశములోనికి వారిని రప్పింపవలనని. వారిని ఎలాగుందంట అండి ఆ దేశం? ఎలాగుందంట? సకల దేశములకు ఒక ఆభరణంగా ఉందంట. ఒక ఆభరణంగా ఉందంట. ఎట్లాగ చెప్పాలో నాకు అర్థం కావట్లా, ఎట్లాగ వర్ణించాలో నాకైతే తెలియట్లా. సకల దేశములకు దాదాపుగా 200 దేశాలకు పైనే ఉన్నాయి, కానీ ఈ ఒక్క దేశం ఎట్లా ఉందంట? ఒక ఆభరణంగా ఉందంట. ఆభరణం అంటే, ఆభరణాలంటే మీరే కదా ఆభరణాలు బ్యాచి. ఆభరణాలు ఎంత ఇష్టమో, ఆభరణం ఎంత కలగా ఉండిద్దో కదా. మరి ఆ బంగారపు వస్తువుల ద్వారా ఒక రకమైనటువంటి గౌరవం, ఒక రకమైనటువంటి ప్రత్యేకత, హృదయంలో ప్రతి ఒక్కరికి ఒక రకమైనటువంటి గర్వం కూడా ఉండిద్దని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా బంగారం ధరించే వాళ్ళకి హృదయంలో గర్వం ఖచ్చితంగా ఉండిద్ది, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. మరి అయితే అదంతా మనకు అవసరం లేదు, కానీ సకల దేశములకు ఒక ఆభరణంగా ఉందంట. సకల దేశములకు ఒక ఆభరణంగా ఉందంట. మరి ఒంటి మీద అన్ని పిచ్చి ఉన్నా కానీ చిన్న ముక్కు పొడక బంగారపు ఉందనుకోండి, దేనికి వాల్యూ ఉండిద్ది? పిచ్చి, చైన్లు, రోల్డ్ గోల్డ్, మరి 1 గ్రామ్ గోల్డ్ ఎన్ని ఉన్నా కానీ ఒరిజినల్ బంగారం ఒక చిన్న వస్తువు ఉన్నా దానికలా దాందే కదా. అవునా కదా? ఏందో చెప్పట్లేదు, అవునా కదా? అవును. మరి అలాగా సకల దేశములకు 200కు పైగా ఉన్న ఈ దేశాలు, సకల దేశాలకి ఎట్లా ఉందంట? ఇశ్రాయేలు దేశం ఒక ఆభరణంగా ఉందంట. అంత ప్రత్యేకించబడింది. 200 దేశాల కంటే మించినటువంటి దేశం కాబట్టి మోషే బ్రతిమిలాడాడు. అసలు ఆ మాట నాకు చాలా నచ్చింది. అసలుకి నాకు మీకు అర్థమవుతుందో లేదో కానీ, మరి దేవుని యొక్క వాక్యాన్ని కూర్చొని చదువుతూ ఉంటే మోషే బ్రతిమిలాడాడు, మోషే ఏడ్చాడు, చిన్నపిల్లలాగా బ్రతిమిలాడాడు. ఎంతగా బ్రతిమిలాడంటే దేవుడికి కోపం వచ్చింది, దేవుడికి ఇసుగు పుట్టింది. అడగమాక దాని గురించి అంటే అడుగుతానే ఉన్నాడు, అడగమాక దాని గురించి అంటే అడుగుతాను. ఎంత బ్రతిమిలాడాడు. నేను అనుకున్నాను మనసులో, ప్రభువా నేను కూడా చచ్చిపోయేంతవరకు ఇలాగా బ్రతిమిలాడాలయ్యా, నేను కూడా ఇలాగా బ్రతిమిలాడాలి. నీ రాజ్యం కోసం నేను బ్రతిమిలాడాలి, నశించిపోతున్నటువంటి ఆత్మల కోసం నేను బ్రతిమిలాడాలి, నా బంధుమిత్రుల కోసం, నా రక్త సంబంధుల కోసం. ప్రభువా ప్రతిరోజు మీ సన్నిధిలో నేను బ్రతిమిలాడాలని మరి ఎంతగానో ఆశపడతా ఉంటా. ఆ మాటలు అర్థమైతే ప్రతి ఒక్కరికి మరి ఆ బాధ అంటే బాధ కాదు, ఆనందంతో కూడినటువంటి బాధ అయిపోయింది. చాలా సమయం అయిపోయింది. మరి అది ఎంతగా బ్రతిమిలాడాడు, ఎంత గొప్పది ఆ దేశం, ఇంత గొప్పగా చెప్పుకున్నటువంటి ఆ దేశంలో, పాలు తేనెలు ప్రవహించేటటువంటి ఆ దేశంలో, సకల దేశాలకు ఆభరణంగా ఉన్నటువంటి ఆ దేశంలో వాళ్ళు ఎంతకాలం జీవించారు? ఏమండి, ఎంతకాలం జీవించారండి? ఎంతకాలం జీవిస్తారు అసలుకి? మోషే వెళ్ళలేకపోయాడు కదా. మోషే వెళ్ళలేకపోయినా కానీ ఆ సర్వ సమాజం, ఇశ్రాయేలు ప్రజలందరూ ఆ దేశంలోనికి వెళ్ళారు కదా, ఆ స్వాస్థ్యాన్ని పొందుకున్నారు కదా. దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని వాళ్ళు కన్నులారా చూశారు, వాళ్ళు హృదయపూర్వకంగా అనుభవించారు, ఆ కనాను దేశాన్ని అనుభవించారు. ఇంత మంచి దేశంలో, ఇంత స్వాస్థ్యములో సంవత్సర ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు దేవుడు కనుదృష్టి నిలిచినటువంటి ఆ స్థలములో జీవించేది ఎంతకాలం? ఏమండి, ఎంతకాలం అండి జీవించేది? ఎంతకాలం జీవించారు, ఎంతకాలం జీవిస్తారు? కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. 80 సంవత్సరములు అగును. అమ్మ వింటున్నారా? ఎన్ని సంవత్సరాలు అంట? మా ఆయుష్కాలము
70 సంవత్సరాలు. ఒకవేళ కొద్దిగా గొప్ప బలం ఉంటే మరి ఎన్ని సంవత్సరాలు అంట? మరి హిజ్కియాకి ఇచ్చినట్లు 15 సంవత్సరాలు కూడా ఇవ్వాల, ఇంకో 10 పెంచాడు. ఎన్ని పెంచాడు? హిజ్కియాకి ఎన్ని ఇచ్చాడు? 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు కదా. మా ఆయుష్ కాలం 70 సంవత్సరాలు అన్నాడు. మరి హిజ్కియాకి ఇచ్చినట్టు ఒకవేళ బ్రతికితే ఎవరైనా ఇంకో 15 కలుపుకొని 85 బతుకుతారన్నాడా? కాదు, 70 80 అన్నాడు. అంటే ఒక 10 సంవత్సరాలు పెంచాడు. ఏది? 70 బ్రతికితే అప్పటికి బ్రతికుంటే 10, లేకపోతే 70 లోపే ముగింపు. 70 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాలు. ఆ మంచి దేశంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారంట? ఎన్ని సంవత్సరాలు ఉంటారు ఎవరైనా సరే అప్పటి నుంచి ఇప్పటి వరకు? 70 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాలు ఉంటారు. పాలు తేనెలు ప్రవహించేటటువంటి ఆ మాధుర్యాన్ని వాళ్ళు పొందుకునేది కేవలం 70 సంవత్సరాలైనా. మోషే మరి చిన్నపిల్లల్లాగా మరి ఏడిసి దేవుని పాదాల దగ్గర తన్నుకులాడింది 70 సంవత్సరాల కోసమేనా? 70 సంవత్సరాల కోసమేనా? అంత మంచి దేశంలో వాళ్ళు కట్టనటువంటి ఇండ్లు, వాళ్ళు వేయనటువంటి తోటలు, ఈ స్వాస్థ్యం అంతటిని కేవలం 70 సంవత్సరాలైనా? 70 సంవత్సరాలు అనుభవిస్తే సరిపోయిద్దా? దీనికోసమేనా మోషే ఎంత బ్రతిమలాడింది? దీనికోసమేనా మోషే ఇంతగా ఎదురు చూసింది? 70 సంవత్సరాలు ఎంతలోకి అయిపోతాయండి? 7 సంవత్సరాలు ఎట్లాగైపోయినాయి యాకోబుకి? అర్థం కావట్లేదు అనుకుంటా. 7 సంవత్సరాలు ఎట్లా గడిచిపోయినాయి? రాహేలును చూస్తూ ఉన్నాడంట, 7 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఒకవేళ ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటి ఆ గొప్పతనాన్ని అంతటిని వాళ్ళు అనుభవించకుండా చూస్తానే 70 సంవత్సరాలు అనుభవిద్దాం అనుకునేలాపై 70 సంవత్సరాలు అయిపోయి చచ్చిపోయి ఉంటారు కదా. చచ్చిపోతారు, వాక్యం చెప్పింది అదే కదా. 70 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాలు. ఎంత ప్రయాసపడింది, ఎంత స్వాస్థ్యం, ఎంత ఆశీర్వదించబడిన దేశంలో కేవలం 70 సంవత్సరాలైనా? ఏది ఏమన్నా కానివ్వండి, 70 సంవత్సరాలైనా సరే వాళ్ళు అనుభవించారు. మోషే అంతగా బ్రతిమలాడింది కేవలం 70 సంవత్సరాలు ఉండే దేశం కోసమైతే, ఈ రాత్రికాల సమయంలో మరి నేను చెప్పాలనుకున్నదైతే కాదు, కానీ ఖచ్చితంగా దేవుని తలంపనే నేను అనుకుంటున్నాను. మనం కూడా బ్రతిమలాడాలి. ఎవరు బ్రతిమలాడాలి? ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు నామములో విశ్వాసం ఉంచారో, ఎవరైతే యేసుక్రీస్తు నామములో బాప్తీసం తీసుకున్నారో, ఎవరైతే ప్రతి ఆదివారం మానకుండా ఆరాధన చేస్తూ ఉన్నారు, ప్రతి కూడికలో పాలు పంపులు పొందుతూ దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు, కొన్ని పరిస్థితులను విడిచిపెట్టి, కొన్ని పద్ధతులను విడిచిపెట్టి, బంధువుల్లో నిష్ఠూరమైనటువంటి మరి పరిస్థితులను ఎదుర్కొన్నారు. దేనికోసం? మేము దేవుని నమ్ముకున్నాం, మేము ప్రత్యేకించబడ్డాం, పరలోకం కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నామని ఈ విధంగా ఎదురు చూసేటటువంటి మనము కూడా బ్రతిమలాడవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనము కూడా దేవుణ్ణి బ్రతిమలాడాలి. ఎలాగ బ్రతిమలాడాలి? మోషే ఎలాగ బ్రతిమలాడాలి? అంత మాత్రమే కాదు, మోషే కంటే మనము ఎక్కువగా దేవుణ్ణి బ్రతిమలాడవలసినటువంటి అవసరము ఉంది. ఎందుకని? మోషే బ్రతిమలాడాడు ఆ మంచి దేశం కోసం, ఆ యొక్క దేవుని కనుదృష్టి ఉన్నటువంటి దేశం కోసం దేవుడు బ్రతిమలాడాడు. మనము గనక బ్రతిమలాడితే అటువంటి దాన్ని మనకేమైనా ఇస్తానని చెప్పాడా దేవుడు? చెప్పాడా? చెప్పలేదా? చెప్పాడా? అటువంటి దాన్ని కాదు, దాన్ని మించినటువంటి దేశాన్ని మనకి ఇస్తానని దేవుడు చెప్పాడు. మరి దేవుడు మనకిస్తానన్నటువంటి స్వాస్థ్యం, మనకిస్తానన్నటువంటి ఆయన వాగ్దానం చేసింది ఏ కారణం చేత అయితే మనం బాప్తీసం తీసుకున్నామో, ఏ కారణం చేత అయితే మనం ఆరాధన చేస్తూ ఉన్నామో, దేనికోసమైతే మనం ఎదురు చూస్తూ ఉన్నామో, దేవుడిచ్చేటటువంటి ఆ స్వాస్థ్యము ఎలాగుంటుందంటే, దేవుడిచ్చేటటువంటి ఆ స్వాస్థ్యం కోసం ఎంతగా బ్రతిమలాడాలి అంటే, మరి కనాను దేశాన్ని ఒక పక్కన పెట్టి దేవుడు మనకిచ్చేటటువంటి స్వాస్థ్యాన్ని, లేదా దేవుని నమ్ముకున్నటువంటి వారందరికీ ఇచ్చేటటువంటి స్వాస్థ్యాన్ని ఒక పక్కన పెడితే, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా కాదు, అంతకంటే ఎక్కువ ఉండేది. కనాను దేనికి పనికిరాదు. మోషే ఎంతగా బ్రతిమలాడినటువంటి కనాను దేశం దేనికి పనికిరాదు అని నాకు వచ్చినటువంటి ఆలోచన. మనము కూడా బ్రతిమలాడాలి. 70-80 సంవత్సరాలు ఉండేటటువంటి దేశం కోసం కాదు, మనం దేనికోసం దేవుణ్ణి బ్రతిమలాడాలి. ఆరాధన చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ప్రతిదినం బ్రతిమలాడాలి, ప్రతి క్షణం బ్రతిమలాడాలి. సమయం దొరికినప్పుడల్లా మనము బ్రతిమలాడుతూనే ఉండాలి. బ్రతిమలాడుతూ ఉన్నా కానీ మరి ఎంతమంది దాన్ని పొందుకుంటారో ఆ సమయం వచ్చేంతవరకు ఎవరికి తెలియదు. ఏది ఏమైనా నా మట్టుకు నేను, మీ మట్టుకు మీరు, ప్రతి ఒక్కరం బ్రతిమలాడుతూనే ఉందాం. ఎందుకోసం మనం ఆరాధన చేస్తూ ఉన్నామో, ఎందుకోసం లోకంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి మార్గంలోనికి మనం వచ్చామో, దాని అంతటిని బట్టి దేన్ని పొందుకోవాలనుకున్నామో దాన్ని పొందుకునేంత వరకు మనము బ్రతిమలాడవలసిందేనని ప్రభునామములో అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. దేని కొరకు మనం బ్రతిమలాడాలి?
ఒకవేళ బ్రతిమిలాడినా మనం పొందుకునేది కనాను దేశంలాగా ఉండిద్దా, అంతకంటే ఏమైనా బాగుండిద్దా? మరి కొన్ని వచనాలు త్వరగా చూద్దాం. మరి మత్తయి సువార్త 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. క్షమించండి, 4వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని. చాలు 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఆ దినముల యందు బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. యోహాను గారు మొట్టమొదట ప్రకటించినటువంటి మాట పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. దేవాతి దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చి మానవులందరినీ తన రాజ్యంలో చేర్చడానికి పరలోక రాజ్యము సమీపించి ఉందన్నాడు. యోహాను చెప్పాడు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కొన్ని లక్షల మంది, కోట్ల మంది దేవుని సేవకులు ప్రతిరోజు నలుదిక్కులా చెబుతూనే ఉన్నారు. దేని గురించి చెబుతున్నారు? దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, దేవుని రాకడ సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి, దేవుని రాజ్యం కొరకు సిద్ధపడండి, దేవుని రాజ్యాన్ని పొందుకోండి. దేవుని రాజ్యము లేకపోతే ఏముందో ఇప్పుడు అవసరం లేదులే, కానీ దేవుని రాజ్యాన్ని పొందుకోవడానికి దేవుడు ప్రారంభించాడు, యోహాను ప్రారంభించాడు. కొన్ని లక్షల వేల మంది మరి దేవుని సేవకులు ప్రారంభించి ప్రకటిస్తూనే ఉన్నారు. ప్రాణాలను సహితం, కుటుంబాలను సహితం, సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటించుకుంటూ మరి వెళుతూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం. ఈ రాజ్యం ఎలాగుండిద్ది? ఈ రాజ్యం ఎలాగుండిద్దండి? కనాను దేశం ఎలాగుండిద్దా? కనాను దేశం చెప్పుకోవడానికి కూడా, జ్ఞాపకం చేసుకోవడానికి కూడా మరి ఎంత మాత్రము పనికిరాదు. మరి కొన్ని పరలోక రాజ్యాన్ని గురించి మరి ఈ మాటలే నేను ప్రత్యేకంగా చెప్పాలనుకున్నాను. సమయం వైపు చూడకుండా మరి కొద్ది నిమిషాలు. మరి పరలోక రాజ్యం ఎలాగుంటుందంటే కొన్ని మరి చెప్పుకోవడానికి తక్కువ ఆధారాలు ఉన్నాయి. మరి ఎంతమందికి అర్థమైద్దో మోసేలాగా మనం అర్థం చేసుకోవాలి. కొంతమంది ఊహించి చెప్పేటటువంటి మాటలు ఉన్నాయి. కొంతమందికి దేవుడిచ్చే ఆలోచనలే పరలోక రాజ్యాన్ని గురించి ఆలోచించుకుంటా ఉంటే ఎట్లాగుండిద్దేమో, ఇలాగుండిద్దేమో. మరి ఒకసారి నేను మందడం వెళ్ళి ప్రార్థనకి వెళ్ళి వస్తా ఎందుకో ఈ తలంపు వచ్చింది. వచ్చి ఒక ముఖ్యమంత్రి వస్తే, ఒక ముఖ్యమంత్రి వచ్చాడు అనుకోండి, ఇక్కడ మీటింగ్ పెట్టాడు అనుకోండి, ఎట్లా ఉండిద్దండి? అట్టహాసకంగా ఉండిద్ది. ఆ వెల్కమ్ ఎంత ఒక ముఖ్యమంత్రికి చెప్పలేం. మరి మీరు చూసారో లేదో, అంతకుముందు జగన్ గారి ప్రభుత్వంలో ఎలా పట్టాలు ఇస్తున్నారంటే వెళ్ళాం, మందడం వెళ్ళాం, దగ్గర 1,00,000 మంది జనాల పైనే. ఆ స్టేజీ, ఆ డెకరేషన్, అమ్మో అసలు మాటలతో చెప్పలేం ఎంత ఖర్చు అయిందో. చాలా ఖర్చు అయి ఉంటుంది. మరి ఈ యొక్క వధువైనటువంటి సంఘం మధ్యాకాశంలోనికి వెళ్తూ ఉంటే అక్కడ వెల్కమ్ ఏ రేంజ్లో ఉండిద్దో అని చెప్పి నేను ఆలోచించుకుంటా 80 వచ్చినాక ఎట్లా వచ్చానో నాకు తెలియలా. నిజంగా చెబుతున్నాను, నేను అబద్ధం చెప్పట్లా, నిజంగా చెబుతున్నాను. అట్లా ఊహించుకుంటా బండి నడుపుకుంటా అసలు దేవదూతలు పాటలు పాడతారో, మ్యూజిక్లు వాయిస్తారో, పువ్వులు వేస్తారో, మరి ఆ మధ్యాకాశంలో ఏ విధంగా మరి ఈ సంఘము దేవుణ్ణి ఎదుర్కోబోతుందో ఆ ఫస్ట్ మరి కలయిక, మరి దేవుని చూసేటటువంటి ఆ తరుణం అసలు ఊహకు అందట్లా. కొన్ని ఊహలు నేను చెప్పాలనుకుంది ఏంటంటే వాళ్ళ యొక్క విశ్వాస పరిమితిని బట్టి, వాళ్ళ నిరీక్షణను బట్టి పరలోక రాజ్యాన్ని ఊహించుకొని చెప్పటం, ఆలోచించుకొని చెప్పడం. కొన్ని ఆధారాలు బైబిల్లో ఉన్నాయి కాబట్టి వాటిని తీసుకొని చెప్పడం. పరలోక రాజ్యాన్ని గురించి కొన్ని ఉదాహరణలు దేవుడు ప్రతి సందర్భంలో పరలోక రాజ్యం ఈ విధంగా పోలి ఉంది, పరలోక రాజ్యం ఆ విధంగా పోలింది, చాలా ఉదాహరణలు చెప్పాడు. ఇన్ని ఉదాహరణలు, ఇన్ని ఊహలు మన ఊహకి అందనటువంటిది ఆ పరలోక రాజ్యం. ప్రత్యక్షంగా ఆ అనుభూతిని వాక్యం చదువుతానో, ప్రార్థన చేస్తానో, అనుభవిస్తే తప్ప మరి నాకైతే, జ్ఞానులకి, మరి చదువుకున్నటువంటి వారికే మరి ఇది సాధ్యపడదు, నాకైతే అసలు సాధ్యపడదు. కానీ మరి అంత గొప్పది ఆ పరలోక రాజ్యం. కొన్ని వర్ణనలు, కొన్ని మరి ఆ ఊహ ఆలోచనలు ఇలాగున్నాయి. పరలోక రాజ్యాన్ని గురించి ఈ విధంగా ఉన్నాయి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 21వ వచనం. నీవు వెళ్ళి నీ అంతఃపురములలో ప్రవేశించుము. నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము. ఉగ్రత తీరిపోవు వరకు కొంచెము సేపు దాగి ఉండుము. నీవు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశించుము,
ఉగ్రత జరగబోతూ ఉంది. ఆ ఉగ్రత తీరిపోయేంత వరకు, ఆ ఉగ్రత జరిగేంత వరకు ఆ అంతఃపురములో దాక్కో, ఆ అంతఃపురములో ఉండు. ఆ అంతఃపురంలోనికి ఆ ఉగ్రత రాదు. ఈ వచ్చిన నాకు ఎట్లాగా అర్థమైందంటే, మరి యేసుక్రీస్తు ప్రభువారి రెండవ రాకడలో సంఘం ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరాలు భూలోకంలో కఠిన శ్రమలు, ప్రకటన గ్రంథం చదువుతూ ఉంటే రోమాలు నిక్కరపరుచుకొని పోతూ ఉంటాయి. నాకైతే అట్లాంటి అనుభూతిని నేను పొందాను. అయితే అంత భయంకరంగా ఉంటుంది. 7 సంవత్సరాలు కఠినమైనటువంటి శ్రమలు. మనుషులంట మరణం కోసం ఆశతో ఎదురు చూస్తూ ఉంటారంట. అసలు ఆ మాట చదువుతూ ఉంటే ఎంత ఏడుపో, మరణం కోసం. ఈరోజు కొద్దిగా కాలు జారి పడబోతేనే పక్కన వాళ్ళు పట్టుకుంటాం. వాటి అసలు ఎంత జాగ్రత్త పడతామో ఆ రోజంట మరణం కోసం మనుషులు ఆశతో ఎదురు చూస్తూ ఉంటారంట. కానీ మరణము వారికి దూరం అయిపోయిద్దంట. మరణం అనేది ఈ లోకంలో ఉండదు. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు మరణం ఉండదు. కఠినమైనటువంటి శ్రమలు, మహాశ్రమ అని మత్తయి సువార్తలో వ్రాయబడి ఉంది. భూలోకంలో ఈ శ్రమలు జరుగుతూ ఉంటే మరి ఎత్తబడినటువంటి సంఘం ఎక్కడుందంటండి? నీవు వెళ్ళి అంతఃపురములో ప్రవేశించము. ఏంటిది ఆ అంతఃపురం? ఏంటిదండి ఆ అంతఃపురం? పాడుకుంటా ఉంటాం కదా మనం పాట. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. 7 సంవత్సరాలు ఎక్కడ ఉంటామంటండి? 7 సంవత్సరాలు ఆ అంతఃపురంలో దేవుడు మనకి విందు చేస్తాడు. ఏ అంతఃపురంలో? మధ్యాకాశంలో కాబోలు. వర్ణించడానికి ఇవన్నీ ఊహలే, ఇవన్నీ ఉదాహరణలే. 7 సంవత్సరాలు కఠినమైనటువంటి శ్రమలు జరుగుతూ ఉంటే ఎత్తబడినటువంటి సంఘం అంతఃపురంలో దాచబడిద్ది. ఏమనుంది అక్కడ? యెషయా గ్రంథంలో 21:21లో నీవు వెళ్ళి అంతఃపురములో ప్రవేశించము. 7 సంవత్సరాలు కఠిన శ్రమలు జరుగుతూ ఉంటే సంఘానికి ఒక మంచి ప్రవేశం ఉంది. ఈ శ్రమలలో నుండి, ఈ బాధల్లో నుండి ఎక్కడ ప్రవేశిస్తారంట? పరలోకం అనేటటువంటి ఆ అంతఃపురములో ప్రవేశించేటటువంటి భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఎలాగుండిద్ది ఆ అంతఃపురం? ఎలాగుండిద్దండి ఆ అంతఃపురం? పరలోక రాజ్యము, పరలోకం ఇలా ఉంటుంది అని కొన్ని వర్ణనలు దేవుడు మనకి అనుగ్రహించాడు. అనేకమైనటువంటి ఆలోచనలు దేవుని సేవకుల ద్వారా దేవుడు మనకి ఇచ్చాడు. ఇంకా పరలోక రాజ్యాన్ని గురించి ఏ విధంగా వ్రాయబడి ఉందంటే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకునుడై ఉన్నాడు. పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. కూర్చొని ఈ మాట చదువుతూ ఉంటే ఆగిపోయా. నేనైతే నా వ్యక్తిగతంగా చెప్తున్నా, ఈ మాట చదువుతూ ఉంటే ఆ మాట దగ్గర ఆగిపోయా. దేవుడు దేనికి శిల్పియు, దేన్ని దేవుడు తన చేతులతో మరి నిర్మించాడో ఆ పునాదులు కలిగినటువంటి పట్టణము కొరకంట అబ్రహాము ఎదురు చూస్తూ ఉన్నాడంట. ఎంత ధనవంతుడో, గుడారాల్లో ఉన్నాడు. ఈ గుడారం నాకు వద్దు. ఎందుకని ఈ గుడారం నాకు వద్దని అబ్రహాం అనుకున్నాడంటే, ఇదే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. నిలువరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు. నిలువరమైన పట్టణము ఎంత మంచి పట్టణమైనా సరే ఇక్కడ లేదు. దేవుడే తాను శిల్పి అయి చెక్కాడు ఒక పట్టణాన్ని. ఏ పట్టణాన్ని? పరలోకపు పట్టణాన్ని. దేవుడే తన స్వహస్తాలతో పునాదులు వేశాడు. దేనికి? ఆ పరలోకపు పట్టణానికి. ఆ పట్టణం కోసం అంట అబ్రహాము ఎదురు చూస్తూ ఉన్నాడంట. మోషేలాగా మనం బ్రతిమలాడాలి. అబ్రహాము కంటే ఎక్కువగా మనం ఎదురు చూడాలి. ఆ పట్టణం ఎవరి కోసం? అబ్రహాం కోసమేనా? దేవుని నమ్ముకున్నటువంటి మనందరి కొరకు ఆ పట్టణాన్ని
దేవుడు చక్కెర. ఎలా ఉండిద్ది ఆ పట్టణం? ఎలా ఉండిద్దండి ఆ పట్టణం? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 14వ వచనం. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు కలిగినది. ఆ పునాదుల పైన చాలు 18వ వచనం చదువుకుందాం. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతముతో కట్టబడెను. 21వ వచనం చదువుకుందాం. దాని 12 గుమ్మములు 12 ముత్యములు ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. అమ్మా, ఆ పట్టణం గురించి చూసారా ఎట్లా ఉందంట ఆ పట్టణం? అబ్రహాము ఎదురు చూసేటటువంటి పట్టణం. దేనికోసం అయితే మనం ఆరాధన చేస్తున్నామో ఆ పట్టణం గురించి ఇంకా చాలా వచనాలు నేను విడిచిపెట్టాను. కానీ ఆ పట్టణం అంట ఒక్కొక్క మరి గుమ్మం ఒక్కొక్క ముత్యంతో చేయబడిందంట. 12 పునాదులు మరి రత్నాలతో వేయబడి ఉన్నాయంట. ఇదే 21వ వచనంలో చదువుకుందాం. దాని 12 గుమ్మములు 12 ముత్యములు ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమైన స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. కనాను దేశాన్ని గురించి చదువుకున్నాము. ఎలా ఉందంట? అది నదులు కలిగినటువంటి దేశం, వాగులు కలిగినటువంటి దేశం. ఎంత ఉన్నా కానీ మట్టి దేశమే అది. ఇది ఎట్లా ఉందంట ఈ పట్టణం? రత్నాలతో వేయబడినటువంటి పట్టణం, శుద్ధ సువర్ణముతో మరి స్వచ్ఛమైనటువంటి బంగారంతో. ఈలోక బంగారం దేనికి దాని ముందు సరిపోదు. అటువంటి బంగారముతో ఆ పట్టణపు రాజవీధే అట్లాగుంటే, రోడ్డే అట్లాగుంటే ఇంకా లోపల ఎట్లా ఉండిద్ది? ఎలా ఉండిద్ది మరి పాడుకుంటాం కదా. కడలి లేని కడగండ్లు లేని కడగండ్లు లేని కల్లోల స్థితిగతులు దరికే రాని సువర్ణ వేదులలో నడిపించుచేయవా నా యేసయ్యా. సువర్ణ వేదులలో నడిపించేదవా నా యేసయ్యా. ఎలాగుందంటండి ఆ పట్టణం? సువర్ణ వీధులు, బంగారపు వీధులు మరి రోడ్లే అట్లాగుంటే ఇంకా దేవుడిచ్చేటటువంటి ఇల్లులు ఇంకెంత బాగుంటాయో. కనాను దేశం సరిపోయిద్దండి. కనాను దేశం దీని ముందు ఎంత మాత్రము సరిపోదు. నేను పాటలు ఎందుకు తీసుకున్నానంటే వాటిని వివరించేటటువంటి శక్తి నాకు లేక ఆ పాటలు పాడుకుంటాం కదా, అందుకని ఆ పాటలని నేను తీసుకున్నాను. మరి ఆ యొక్క వీధులు బంగారంతో ఉంటాయంట. ఆ వీధుల్లో దేవుడు నిన్ను నన్ను నడిపిస్తూ ఉంటాడు, నీతో నాతో మాట్లాడుతూ ఉంటాడు. ఒకవేళ అంత బ్రతిమిలాడైనా కానీ మోషే కనుక ఒకవేళ కనాను దేశానికి వెళ్ళినా దేవుడేమో ఆయన్ని నడిపించడు. ఆ దేశమును వదిలేస్తే ఆ దేశాన్ని ఆయన అనుభవిస్తాడు. అంత మాత్రమే కాదు, దేవుడు మనకిచ్చేటటువంటి పట్టణములో ఆ సువర్ణ వీధులలో నడిపించదవా దేవుడు నడిపిస్తాడని ఆ విధంగా సేవకులు భక్తులు వర్ణించారు పరలోకాన్ని. అంత మాత్రమేనా? పరలోక రాజ్యం ఒక అంతఃపురంతో మాత్రమే. అంతఃపురం అంటే ఒక సామాన్యమైనటువంటి పురం. పట్టణం అంటే మరి విజయవాడ పట్టణం కదా. ఇప్పుడు పట్టణాలంటే కొంచెం పెద్ద అంతేనా? పరలోకం ఇంకా అంతేనా? ఒక చిన్న అంతఃపురంతో పోల్చబడిందా? ఒక చిన్న పట్టణమేనా? కాదు. ఇంకా పరలోక రాజ్యాన్ని ఏ విధంగా మనము మరి తెలుసుకోవచ్చు అంటే 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 1-2 వచనాలు త్వరగా చదువు. అప్పుడు ఎలీషా 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 1-2 వచనాలు. యెహోవా
నలుదిక్కుల అతని శత్రువుల మీద అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగు చేసిన తరువాత అతనికి నెమ్మది కలుగజేసిన తర్వాత రాజు తన నగరి యందు కాపురముండి నాతానును ప్రవక్తను పిలువనంపి నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరి యందు వాసము చేయుచుండగా. చాలు దావీదు ఎక్కడున్నాడండి? అరణ్యములో చెట్ల కింద చేమల కింద తిరిగినటువంటి దావీదుని దేవుడు తన ప్రజల మీద రాజుగా నియమించగానే ఆయన స్థితిగతులు ఏ విధంగా మారినాయి అంటే, అసలు ఆయన జీవించిన జీవితకాలం అంతా ఒక కలగా ఉంది. ఎంత పేదరికాన్ని, ఎంత దరిద్రతను అనుభవించాడో అంత మహావైభవాన్ని దావీదు అనుభవిస్తూ ఉన్నాడు. సామాన్యమైనటువంటి మ్రానులతో కాదంట, దేవదారు మ్రానులతో కట్టిన ఒక నగరమందు మరి దావీదు ఉన్నాడంట. ఈ మాట నాకు ఎట్లాగ అర్థమైందంటే, దేవుడిచ్చే పరలోకం ఈ విధంగా ఒక మంచి నగరంలాగా ఉండిద్దా? దేవదారు మ్రానులతో కట్టినటువంటి ఆ నగరులో దావీదు ఎంత పరవశిస్తున్నాడో, ఎంత ఆనందిస్తూ ఉన్నాడో, దేవుణ్ణి ఎంత స్తుతిస్తూ ఉన్నాడు. రాళ్ళల్లో, చెట్లల్లో, చేమల్లో, వాగుల దగ్గర పండుకున్నాడు కదా దావీదు. ప్రతిదినం సౌలు తరుముతూ ఉంటే దిక్కుముక్కులు లేని వాళ్ళలాగా తిరిగాడు కదా. మరి ఎంత దరిద్రతను అనుభవించాడు, ఇప్పుడు అంతకు మించి వైభవాన్ని అనుభవిస్తున్నాడు. ప్రభువా, పరలోకంలో చేరిన తర్వాత దావీదులాగా ఈ విధంగా ఇటువంటి నగరాన్ని ఏమైనా ఇస్తావా అంటే ఏమనుంది? సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు లేనే లేని, సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు లేనే లేని, ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదవా నా యేసయ్యా. ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదవా నా యేసయ్యా. ఆ దివ్య నగరిలో ఏముంటాయంట? దావీదుకున్నటువంటి నగరం కాదు దేవుడు మనకిచ్చేది. ఆ దివ్య నగరిలో కాంతులు విరజిమ్ముతూ ఉంటాయంట. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. దాని అందలి వెలుగు దగదగా మెరియు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. దాని అందలి, దేని అందలి అండి? దావీదు కట్టినటువంటి దేవదారు మ్రానులతో కట్టాడు ఒక నగరం. ఆ నగరాన్ని చూసి ఆయన అంత మురిసిపోతూ ఉంటే, ఆ నగరాన్ని చూసి ఆయన అంతగా అతిశయిస్తూ ఉంటే, మరి మనకిచ్చేటటువంటి నగరం ఎట్లా ఉండిద్దంట? వెలుగు దగదగ మెరుస్తూ ఉంటుందంట. సూర్యుడు ఉండడంట, చంద్రుడు ఉండడంట, దేవుని మహిమ ప్రకాశిస్తూ ఉంటుంది. అటువంటి నగరంలో దేవుడు అంటే పరలోకాన్ని ఆ విధంగా మరి మనం అనుభవించడానికి, మనం తెలుసుకోవడానికి దేవుడు ఈ విధంగా తన పరిశుద్ధమైనటువంటి గ్రంథంలో వ్రాయించాడు. సమయం అయిపోయింది, నేను చూసుకున్నటువంటి అంశం కూడా అయిపోయింది. అయితే ఆ మంచి దేశంలో ప్రవేశించినటువంటి వాళ్ళు ఎంతకాలం ఉన్నారండి? 70 సంవత్సరాలు, మహా అయితే 80 సంవత్సరాలు ఉన్నారు. పట్టణంగా పోల్చబడింది, అంతఃపురంగా పోల్చబడింది, ఒక గొప్ప నగరుగా, దేవుని మహిమతో నింపబడినటువంటి ఒక నగరిగా పరలోక రాజ్యము పోల్చబడింది. ఇంతకీ పరలోకం ఒక పట్టణమేనా? పట్టణం అంటే ఏంటిదండి? విశాఖపట్నాన్ని ఏమంటారు? అది ఒక పట్టణం. గుంటూరుని ఏమంటారు? నగరం అంటారు. ఇంతకీ పరలోకం విశాఖపట్నం అంత ఉండిద్దా? ఇప్పుడు పాటలు పాడుకున్నాం కదా, మనం చదువుకున్నాం కదా, అపనాదులు కలిగినటువంటి పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూశాడు. మనం కూడా ఆధారులను ఎదురు చూస్తూ ఉన్నాం కదా. మరి దేవదారు మ్రానులతో కట్టబడినటువంటి నగరం గుంటూరు నగరం కదా, గుంటూరు అంత ఉండిద్దా? దగదగ మెరిసేటటువంటి ఆ వెలుగుతో మెరిసేటటువంటి మరి ఆ పరలోకం ఒక నగరంలాగా, ఒక చిన్న నగరంలాగా ఉండిద్దా? ఒక పట్టణంలాగా ఉండిద్దా? ఏమో ఎట్లా ఉండిద్దో దాంట్లో ప్రవేశిస్తేనే మనకి తెలిసిద్ది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును ఇంతకీ పరలోక పట్టణమా, ఒక నగరమా, లేదా ఒక అంతఃపురమా, లేదా ఒక దేశమా అండి?
మరి శ్రేష్టమైన దేశం. పరలోకాన్ని గురించే ఇక్కడ ఏమనుందంటే చదువుకుందాం. అనగా పరలోక సంబంధమైన 16వ వచనం. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. వీళ్ళు ఏమని చెబుతున్నారు? పరలోక సంబంధమైనటువంటి దేశాన్ని, ఆ పరలోక రాజ్యాన్ని ఏమనుకుంటున్నారంటే, ఇప్పుడు కింద కనాను దేశంలో ఉన్నారు, లేదా ఐగుప్తు దేశంలో ఉన్నారు. వాళ్ళు అనుకుంటున్నారు ఆ పరలోక దేశంలో, పరలోకం కూడా ఒక దేశంలాగా ఉండిద్దని మరి భక్తులు చెబుతూ ఉన్నారు. దేవుడు మన కోసమే ఆ విధంగా వ్రాయించాడు. ఇంతకీ పరలోకం పట్టణమా, లేదా ఒక నగరమా, లేదా ఇష్టపడి కట్టించుకున్నటువంటి ఒక అంతఃపురమా, లేదా కనాను దేశంలాగా ఇక్కడ దేశం అన్నది కదా, ఒక దేశం అన్నాడు. కనాను కంటే ఒక మంచి దేశం మాత్రమేనా అంటే కాదు, అంత మాత్రమే కాదు. పరలోక రాజ్యము మరి ఏమిటంటే మత్తయి సువార్త 24వ అధ్యాయం 25వ అధ్యాయం 34వ వచనం చదువుకుందాం. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్నవారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనిడి. ఏంటిదంట? దేవుడు ఫైనల్గా ఒక జడ్జిమెంట్ ఇచ్చాడు. ఏంటిదంట అది? దేవుడు సిద్ధపరిచినటువంటి రాజ్యము, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి మన రక్షకుడు, మన విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు వారు పరిపాలన చేసేటటువంటి రాజ్యం సకల దేశాలకు ఆభరణముగా ఉంది. ఏ దేశం? కనాను దేశం. అయితే దేవుడిచ్చేటటువంటి రాజ్యం ఇంకా చాలా రాజ్యాలు అక్కడ ఉంటాయి, కానీ అన్ని రాజ్యాలకి మరి ఈ రాజ్యం కేంద్రస్థానంగా ఉండిద్ది. అటువంటి రాజ్యాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. ఆ రాజ్యంలో ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నటువంటి శ్రేష్టమైన దేశాలు ఉంటాయి. ఆ రాజ్యంలో ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నటువంటి ఆ శుద్ధ సువర్ణముతో వేయబడినటువంటి వీధులు కలిగినటువంటి పట్టణాలు ఉంటాయి. ఆ రాజ్యంలో మనము దాగడానికి లేదా మనము నివసించడానికి మంచి మంచి అంతఃపురాలు ఉంటాయి. ఆ రాజ్యంలో దేవదారు రాణులు దేనికి పనికిరానటువంటి రత్న రాజులతో కట్టబడినటువంటి నగరులు ఆ రాజ్యంలో దేవుడు మనకి సిద్ధపరిచాడు. అటువంటి రాజ్యం కోసం మనము ఆరాధన చేస్తున్నామని జ్ఞాపకం ఉంచుకోండి. అటువంటి రాజ్యం కోసం మనము యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకున్నామని జ్ఞాపకం చేసుకోండి. ఆ మంచి రాజ్యం కొరకు మరి చెప్పన శక్యము కానటువంటి వర్ణాతీతమైనటువంటి ఆ రాజ్యం కొరకు ఈ లోకంలో మనం జీవిస్తున్నామని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రాజ్యం కోసం ఎంతగా మనం బ్రతిమలాడాలి. మోషే బ్రతిమలాడాడు కదా, ఎంత బ్రతిమలాడాడు. మోషే బ్రతిమలాడినా లేదు, కానీ ఖచ్చితంగా నువ్వు నేను గనక బ్రతిమలాడితే ఆ రాజ్యం నీకే, ఆ రాజ్యం నాకే. నమ్ముకున్నటువంటి మనమందరం ఆ రాజ్యాన్ని పొందుకున్నంత వరకు దేవుణ్ణి బ్రతిమలాడేటటువంటి వారముగా ఉండాలి. ఇంకా ఎవరైనా నమ్మకుండా ఉన్నారా? దేవుని నమ్ముకోండి, యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకోండి. ఆ కలవరి శిలువలో ఆయన కార్చిన రక్తములు కనుక కడగబడితే ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న, ఇక కొన్ని సంవత్సరాలు వర్ణించుకున్న, ఊహించుకున్న, ఎన్ని ఆలోచనలతో చెప్పినా కానీ ఊహ కందనది ఆ రాజ్యం. కాబట్టి ఆ రాజ్యాన్ని దేవుడు సిద్ధపరిచాడు. కాబట్టి ఆ రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ పొందుకోవాలని ప్రభువు నామములో మనం చేస్తూ ఉన్నాను. ఇంతకీ ఈ రాజ్యంలో ఎంతకాలం ఉంటాం? చివరి మాట, ఇంతకీ ఈ రాజ్యంలో ఎంతకాలం ఉంటాం? ఆ శ్రేష్టమైనటువంటి దేశంలో, ఆ మంచి దేశంలో, దేవుడు ఆశీర్వదించిన దేశంలో కేవలం 70 సంవత్సరాలే, 80 సంవత్సరాలే. ఎంతలో గడిచిపోతాయి? ఎంత అధికారం ఉన్న వాళ్ళైనా ఎవరైనా సరే ఏదో ఒక రోజున ఆ దేశంలో చచ్చిపోవలసిందే. కానీ మరి దేవుడిచ్చేటటువంటి అనేక దేశాలు కలిగినటువంటి రాజ్యం, అనేక పట్టణాలు కలిగినటువంటి రాజ్యం, అనేక అంతఃపురాలు మరి నగరాలు కలిగినటువంటి ఆ రాజ్యంలో మనం ఎంతకాలం ఉంటామయ్యా అంటే 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం చివరి వచనం, 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం 5వ వచనం చదువుకుందాం. రాత్రి ఇక ఎన్నడూ ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగాయుగములు రాజ్యము చేయుదురు. యుగములు ఏం చేస్తారంట? దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ రాజ్యాన్ని యుగాలు ఏళ్తారంట. యుగాలు ఎట్లా చెప్పాలి దీన్ని? ఎవరండి ఏలేది? ఎవరు ఏలేది? ఇంతకీ అర్థమైందా వాక్యం? ఎంతవరకు చెప్పింది? అర్థం కాలేదా? మూసేయండి బైబిల్, నేను కూడా మూసేసేయాలి. కానీ ఎంతకాలం అంట ఉండేది ఆ రాజ్యంలో? ఆ కనాను దేశంలో ఎంతకాలం ఉంటారు?
70-80 సంవత్సరాలు ఉంటారు. మరి దేవుడిచ్చేటటువంటి ఈ రాజ్యంలో ఎంతకాలం ఉంటారు? యుగ యుగాలు ఉంటారు. ఈ విధంగా చెబితే అర్థం కాదు. ఈ విధంగా యుగ యుగాలు అంటే ఊరక చదువుకుంటాం చెబుతూ ఉంటాం, కానీ యుగ యుగాలు అంటే ఎంతకాలం మరి ఉంటామంటే మరి మనం అప్పుడప్పుడు పాడుకుంటూ ఉంటాం. నీవు వరునిగా విచ్చేయువేళ నా తలపుల పంట పండునే, నీవు వరునిగా విచ్చేయువేళ నా తలపుల పంట పండుని, వధువునై నేను నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలు కొందువని, వధువునై నేను నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలు కొందువని, యుగ యుగాలు నన్నేలు కొందువని. ఎన్ని సంవత్సరాలు అంటండి? యుగ యుగాలు. ఎన్ని యుగాలు? సంవత్సరాలు అయితే లెక్కిస్తాం, కానీ యుగ యుగాలు అంటే యుగాల్ని ఎవరైనా లెక్కించగలుగుతారా? ఎన్ని యుగాలు ఉన్నా 70-80 సంవత్సరాలకే ఎంత మంచి దేశంలో ఉన్నా కానీ విసుగు పుట్టిపోయింది. సంసోను ఎక్కడున్నాడండి? దేవుడు పంపించిన ఆ దేశంలో కాదా? కనాను దేశంలో కదా. ప్రాణము విసిగి చావుకోరిను. 70 సంవత్సరాలకే ఆయన మధ్యలోనే చచ్చిపోతున్నాడు. అయితే యుగ యుగాలు దేవుడు మనకిచ్చేటటువంటి రాజ్యమును విసుగుండదు. ఇంతకాలం అయిందా అనిపించదు. ఎన్ని యుగాలైనా కానీ ఇప్పుడే మనం పరలోకం వచ్చామన్నట్లుగా ఉండిద్ది. దేవుణ్ణి ఆరాధిస్తూ ఆ మహిమలో మనము సంచరిస్తూ దేవుడిచ్చినటువంటి ఆ రాజ్యమును మనము స్వతంత్రించుకుంటే మరి కొన్ని యుగాలు దేవునితో పాటు ఉంటాం. దీనికోసమే అనేక మంది కుల మతాలు లేకుండా, మరి ప్రాంతీయ భేదాలు లేకుండా, ధనాన్ని విడిచిపెట్టి, కుటుంబాన్ని విడిచిపెట్టి, ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేవుని యొక్క సేవ ఎందుకు చేస్తూ ఉన్నారంటే, యేసుక్రీస్తు ప్రభు వారిని ఎందుకు నమ్ముకుంటూ ఉన్నారంటే ఈ రాజ్యం కోసమే, యుగ యుగాలు ఆయనతో జీవించాలని. అలాగా నువ్వు నేను జీవించినట్లుగా దేవుడు ఈ మాటలు మనందరి కొరకు దీవించునుగాక. అందరూ తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీ నామమును బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మీరిచ్చినటువంటి ఈ దినాన్ని బట్టి, ఎంతో శ్రేష్టమైనటువంటి ఈ సమయాన్ని బట్టి స్తోత్రములు నాయన. మా వలన కాదు కానీ నిలబడిన నాతోను కూర్చున్న మా అందరితోనూ మీరే మాట్లాడారు. అందును బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఆరాధిస్తున్నటువంటి మేము, మిమ్మల్ని నమ్ముకున్నటువంటి మేము యుగ యుగాలు మీతో ఉండాలని, మా ప్రభువా మీతో ఉండడానికి మీరు ఏర్పరిచినటువంటి ఆ రాజ్యం యొక్క విలువను మరి కొంత మాకు తెలియపరిచినందుకు స్తోత్రాలు. విన్న మాటలు మా హృదయాల్లో భద్రపరచండి. మోషే కంటే ఎక్కువగా ప్రతి దినం ఆ రాజ్యం కొరకు మేము బ్రతిమలాడినట్లుగా, అబ్రహాము కంటే ఎక్కువగా ఆ పట్టణము కొరకు, ఆ రాజ్యము కొరకు మేము మా ప్రభువా ఎదురు చూసినట్లుగా మమ్మల్ని అందరినీ ఆత్మీయ జీవితాలలో బలపరిచి మీరే మహిమ పొందమని, ఇంతవరకు మా మధ్యలో మీరుండి మీరు జరిగించిన కార్యం అంతటిని బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభు నామములో వందనాలు. ప్రకటనలు విందాం.